गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. नमस्कारं मास्टर. नमस्कारं मास्टर ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. వాసుదేవ. అందరూ మ్యూట్ చేసుకోండి. లాస్ట్ టైం మనం చెప్పుకున్నాము ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హార్మోనీ అండ్ ఈజ్ కెప్ట్ సో బై ద సింపుల్ సబ్స్టెన్స్ అంతవరకు చెప్పుకున్నాం. అంటే ఏదైనా కానీ ప్రతిదీ కూడా సమతౌల్యంగా హార్మోనియస్ గా ఉంచబడుతుంది. దేని వలన? సింపుల్ సబ్స్టెన్స్ చేత. అది అంతవరకు చెప్పుకున్నాం. We see cooperation in every degree and this cooperation working in perfect harmony. We see human beings moving about. We see things going on about us on the earth. We see the trees of the forest making room for each other, existing in perfect harmony. The very sounds of the forest have harmony. And all this coordination is brought about by the simple substance. అంటే ఈ కోఆపరేషన్ అనేది మనం ప్రతి చోట చూస్తాం. ప్రతి చోట ప్రతి చిన్న దాంట్లో కూడా కనిపిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. చూస్తాం. ఎలాగా ఈ కోఆపరేషన్ అనేది కూడా ఎలా పనిచేస్తూ ఉంటుంది అంటే పర్ఫెక్ట్ హార్మోనీ, చాలా కరెక్ట్ గా ఎలా ఉండాలో, ఎంతవరకు ఉండాలో అంతవరకు అలా ఉంటుంది అనమాట. అదే వి సీ హ్యూమన్ బీయింగ్స్ మూవింగ్ అబౌట్. అంటే హ్యూమన్ బీయింగ్స్ నెక్స్ట్ వచ్చేసి భూమి మీద ఉండేటువంటివి. అంటే వి సీ థింగ్స్ గోయింగ్ ఆన్ ఎర్త్. అంటే భూమి మీద జరిగేటువంటి, మన చుట్టూ జరిగేటువంటివి చూసినప్పటికీ, మళ్ళీ ఫారెస్ట్ లో ఉండే ట్రీస్ అన్ని కూడా ఒకదానికొకటి దగ్గరగా ఫామ్ అవటము, పెరగటము, ఎగ్జిస్టింగ్ ద పర్ఫెక్ట్ హార్మోనీ. అవి కూడా హార్మోనియస్ గా ఉంటాయి. ఆ ఫారెస్ట్ నుంచి వచ్చే సౌండ్స్ కూడా హార్మోనీగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇదంతా కూడా ఈ కోఆర్డినేషన్ అంతా దేని వల్ల తీసుకురాబడింది అంటే సింపుల్ సబ్స్టెన్స్ వల్ల. దేర్ ఈజ్ నథింగ్ మోర్ వండర్ఫుల్. అంటే అంతకుముందు చెప్పుకున్నాం కదా, సింపుల్ సబ్స్టెన్స్ లేని థింగే లేదు అని చెప్పుకున్నాం కదా. అది ఆయన చెప్తున్నారు, లేని పదార్థం లేదని. దేర్ ఈజ్ నథింగ్ మోర్ వండర్ఫుల్ దాన్ ద కోఆర్డినేషన్ ఆఫ్ మ్యాన్స్ ఎకానమీ, హిస్ విల్ అండ్ హిస్ అండర్స్టాండింగ్ అండ్ హిస్ మూమెంట్స్, విచ్ కోఆర్డినేషన్ ఈజ్ క్యారీడ్ ఆన్ బై ది లైఫ్ సబ్స్టెన్స్. అంటే మనిషి యొక్క బాడీలో, వ్యవస్థలో ఉన్నంత కోఆర్డినేషన్ అనేది ఉన్నంత కోఆర్డినేషన్ కంటే అంతకంటే ఎక్కువ వండర్ఫుల్, ఆశ్చర్యపడే విషయం ఇంకెక్కడా లేదని చెప్తున్నారు. అంటే ఏం కోఆర్డినేషన్ ఉంటుంది? విల్ కి, అండర్స్టాండింగ్ అండ్ హిజ్ మూమెంట్స్, ఈ మూడింటి మధ్య కూడా కోఆర్డినేషన్ ఉంటుంది. అది దేని వలన క్యారీ అవుతూ ఉంటుంది ఆ కోఆర్డినేషన్ అంటే లైఫ్ సబ్స్టెన్స్, దట్ ఈస్ వైటల్ ఫోర్స్, సింపుల్ సబ్స్టెన్స్ వల్ల అని చెప్తున్నారు అక్కడ. వితౌట్ దిస్ ఆల్ మ్యాటర్ ఈస్ డెడ్ and cannot be used for the higher purposes of its existence. అది ఈ లైఫ్ సబ్స్టెన్స్ అనేది లేదనుకోండి మ్యాటర్ లో, దాన్ని ఏమంటాము? డెడ్, శవం అంటాం కదా. కెనాట్, దాన్ని మనము ఈ హయ్యర్ పర్పసెస్ అంటే వాటి హయ్యర్ పర్పసెస్ కి యూజ్ చేయబడదు. అది అంతే కదా, చేయలేం. బై ద ఎయిడ్ ఆఫ్ సింపుల్ సబ్స్టెన్స్ ద డివైన్ క్రియేటర్ ఈజ్ ఏబుల్ టు యూజ్ ఆల్ క్రియేటెడ్ బీయింగ్స్ అండ్ ఫార్మ్స్ ఫర్ దేర్ హైయెస్ట్ పర్పస్. సో ఈ సింపుల్ సబ్స్టెన్స్ యొక్క సహాయం చేత ఆ డివైన్ క్రియేటర్, సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయన తను సృష్టి చేసినటువంటి అన్ని ఆ ఫార్మ్స్ ని, ఆ బీయింగ్స్ అన్నిటినీ కూడా, యానిమల్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హ్యూమన్ బీయింగ్స్ ఏవైనా కానీ హైయెస్ట్ పర్పస్ కి యూజ్ చేయగలుగుతున్నారు ఆయన. అది ఏది? ఈ సింపుల్ సబ్స్టెన్స్ ద్వారా అన్నమాట.
matter is subject to reduction and it can be continuously reduced until it is in the form of simple substance, but it is not subject to restitution. Ante no substance can be returned to its ultimate form after it has been reduced to its primitive form. Ante matter anedi oka padartham anedi నెమ్మదిగా అది దాంట్లో రిడక్షన్ అనేది ఉంటూ ఉంటుంది. ఎప్పటి వరకు అది కంటిన్యూస్ గా రిడక్షన్ ఉంటూ ఉంటుంది, ఎప్పటిదాకా ఆ సింపుల్ సబ్స్టెన్స్ ఉన్నంత వరకు. సింపుల్ సబ్స్టెన్స్ లేదనుకోండి అది కంప్లీట్ డెడ్ అయిపోతుంది. సో ఆ పదార్థం అనేది ఏదైనా కానీ నెమ్మదిగా రెడ్యూస్ అవ్వాల్సిందే. సింపుల్ సబ్స్టెన్స్ ఉన్నంత వరకు అది కంటిన్యూస్ గా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అదే మొత్తం అది రెడ్యూస్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ కొంత రెడ్యూస్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి రెస్టిట్యూషన్ అని పునరుద్ధరణ, మళ్ళీ మొదటి అంతకుముందు ఎలా ఉందో అలా తీసుకురావడం అనేది అవ్వదు అని చెబుతున్నారు. అంటే ఏ సబ్స్టెన్స్ అయినప్పటికీ కూడా అల్టిమేట్ ఫామ్ నుంచి వెనక్కి ప్రిమిటివ్ ఫామ్ మొదటి దగ్గర నుంచి చివరి నుంచి మొదటికి తీసుకురావడం అనేది అవ్వదు అని చెప్తున్నారు ఒకసారి రెడ్యూస్ అయిన తర్వాత. ఇంకా ఎక్స్ప్లెనేషన్ కింద ఇస్తారు చూడండి. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద పవర్ ఆఫ్ మ్యాన్ టు చేంజ్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్. It is not in his power to ultimate the simple substance. అంటే it is not in the power of man to change from first to last. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా మారే గుణం ఉంది కదా. ఆ మార్పు అనేది కూడా మార్పు అవ్వటము చేసుకోగలగడం అనేది కూడా మనిషి చేతిలో లేదు, అంతే కదా. మనం వద్దనుకున్నా కావాలనుకున్నా మనం ఫస్ట్ యంగ్ గా ఉంటాము, తర్వాత అడల్ట్ స్టేజ్ వస్తుంది, తర్వాత అంటారు దాన్ని మిడిల్ ఏజ్ వస్తుంది, తర్వాత దాన్ని ఏమంటాము ఓల్డ్ ఏజ్ వస్తుంది, తర్వాత డెత్ వస్తుంది. సో అంటే మనం ఇది వద్దు స్కిప్ చేసేసి మనము ఓల్డ్ ఏజ్కి వెళ్ళిపోదామన్నా అవ్వదు, ఓల్డ్ ఏజ్ ని స్కిప్ చేద్దామన్నా అవ్వదు. అంటే ఆ మనిషి చేంజ్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయ్యేది, అది ఆ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. దేనివల్ల? బికాస్ ఆఫ్ ద సింపుల్ సబ్స్టెన్స్ అది ఉంటుంది కాబట్టి. అదే ఆ మ్యాటర్ రిడక్షన్ అన్నారు. ఒకసారి మనం యంగ్ స్టేజ్ నుంచి మనం నెక్స్ట్ కి వెళ్ళామనుకోండి మళ్ళీ వెనక్కి రాలేదు. ఒక్కైనా అంతే, ఏదైనా అంతే, అంతే కదా. అది సింపుల్ సబ్స్టెన్స్ ద్వారా ఆ రిడక్షన్ వల్ల మ్యాటర్ వెళ్తూ ఉంటుంది. కుక్క కూడా ముసలైపోతే మళ్ళీ వెనక్కి రాలేదు, అలాగనమాట. అదే అని చెప్తున్నారు, ఫస్ట్ టు లాస్ట్ అది మనిషి చేతిలో లేదు ఆ పవర్. ఇట్ ఈస్ నాట్ ఇన్ హిస్ పవర్ టు అల్టిమేట్ ద సింపుల్ సబ్స్టెన్స్ అది. సో దిస్ ఈస్ రిటైన్డ్ ఫర్ ద సుప్రీం పవర్ హిమ్సెల్ఫ్. This is retained for the supreme power himself, from whom power continually flows through all the primitive substance to the end, that is to ultimates. అంటే ఇది ఎవరి దగ్గర ఉంటుంది, ఆ రిటైన్ అయ్యి ఉంటుంది. ఎక్కడ నుంచి వస్తుంది అంటే ఎవరి దగ్గర ఉంటుంది ఎనర్జీ పవర్ అంటే సుప్రీం పవర్ హిమ్సెల్ఫ్. అన్నిటికంటే సుప్రీం ఉన్నారు కదా ఆయన దగ్గర, ఆయనకు ఉంటుంది అనమాట పవర్. ఎక్కడి నుంచి అయితే from whom power continually flows through all the primitive substances to the end. అంటే ఎవరి నుంచి అయితే ఆ పవర్ అనేది కంటిన్యూస్ గా ఫ్లో అవుతూ ఈ ఆల్ ద ప్రిమిటివ్ అంటే ప్రిమిటివ్ సబ్స్టెన్స్ నుంచి చివరి దాకా అల్టిమేట్స్ దాకా ఫ్లో అవుతూ ఉంటుందో పవర్ ఆయన చేతుల్లో ఉంటుంది అనమాట ఈ చేంజ్ చేయటం అనేది. నౌ డూ యూ బిగిన్ టు సీ దట్ ద థింగ్ దట్ డస్ నాట్ స్టార్ట్ ఫ్రమ్ ఇట్స్ బిగినింగ్ with a purpose is not a thing, or to put it another way, what makes anything a thing is because of its purpose or ultimate which is used, and there is never created a thing without a purpose. If it does not exist in continuous series from first to last, it cannot be of use or of purpose. Hence the end is in the first, and the end is in every succeeding link to its ultimate, the very form in which the use is to be appropriated and established. అది అంటే ఇక్కడ ఏం చెప్తున్నా, డూ యూ బిగిన్ టు సీ దట్. మనం ఇప్పుడు కనుక ఇలా చూడటం కనుక మొదలు పెడితే పైన చెప్పినట్టు అప్పుడు ఏమవుతుంది, దట్ ద థింగ్ డస్ నాట్ స్టార్ట్ ఫ్రమ్ ఇట్స్. మనకేం అర్థమవుతుంది, ఒక థింగ్ అనేది ఏదైనా కానీ పదార్థం కానీ అది ఏదైనా కానీ ఒక బిగినింగ్ అనేది లేకుండా అంటే మొదలవడం అనేది ఉండదు. దానికి ఒక బిగినింగ్ ఉంటుంది, అది లేకుండా మొదలవదు. లేదా ఇంకో విధంగా చూస్తే వాట్ మేక్స్ ఎనీథింగ్ ఏ థింగ్, ఏదైనా తయారు చేయబడింది అంటే ఏదైతే దేని ద్వారా తయారు చేయబడిందో అది
తయారు చేయబడినటువంటి ఆ థింగ్ అనేది ఆ పదార్థం అనేది దానికి ఒక పర్పస్ ఉంటుంది. పర్పస్ లేకుండా అల్టిమేట్ లేకుండా ఆ అల్టిమేట్ లో ఉన్న యూజ్ లేకుండా దెర్ ఇస్ నెవర్ క్రియేటెడ్ ఎ థింగ్. అది పర్పస్ లేకుండా అది క్రియేట్ చేయడం అనేది ఉండదు. అర్థమైంది కదా ఇక్కడ? అంటే దాని ఒక బిగినింగ్ లేకుండా అది స్టార్టింగ్ అనేది లేకుండా బిగినింగ్ లేకుండా స్టార్ట్ అవ్వదు. పర్పస్ ఉంటుంది. పర్పస్ ఈజ్ నాట్ ఎ థింగ్. అది బిగినింగ్ విత్ ఏ పర్పస్. పర్పస్ అనేది లేకుండా ఉండదు. ఏదైనా కానీ క్రియేట్ చేయబడింది అని చెప్తున్నారు ఆయన. క్రియేట్ అలా పర్పస్ లేకుండా బిగినింగ్ లేకుండా క్రియేట్ చేయబడలేదు. అదే అని చెప్తున్నారు. అంటే ఇఫ్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ కంటిన్యూస్ సిరీస్, అది కనుక కంటిన్యూస్ సిరీస్ ద్వారా అది ఎగ్జిస్ట్ అవ్వలేదు అనుకోండి, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఇట్ కెనాట్ బి యూజ్ ఆఫ్ పర్పస్. అది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కనుక ఆ కంటిన్యూస్ సిరీస్ అనేది లేవనుకోండి, మనము దాన్ని ఉపయోగించుకోలేము. యూజ్ దానికి ఒక పర్పస్ అనేది ఉండదు. హెన్స్ కాబట్టి ద ఎండ్ ఈస్ ఇన్ ది ఫస్ట్. సో బిగినింగ్ ఉండాలి, ఎండింగ్ ఉండాలి. సో అది ద ఎండ్ ఈస్ ఇన్ ఎవ్రీ సక్సీడింగ్. ఎండ్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇన్ ఎవ్రీ సక్సీడింగ్ లింక్ టు ఇట్స్ అల్టిమేట్. ద వెరీ ఫార్మ్ ఇన్ విచ్ ద యూజ్ ఈస్ టు బి అప్రోప్రియేటెడ్ అండ్ ఎస్టాబ్లిష్డ్. మీకు ఇక్కడ నెక్స్ట్ కూడా చదివి చెప్తాను. వెన్ యూ ఎస్టాబ్లిష్ ద ఫస్ట్ లింక్ ఇన్ ది చైన్, యూ హ్యావ్ ది ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ లింక్ ఇన్ వ్యూ. ఇప్పుడు మనం అంతకుముందు చెప్పుకున్నాం కదా, చైన్ ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం. చైన్ ఫస్ట్ అనేది మనకు ఎట్లా తెలుస్తుంది? బిగినింగ్ అనేది దాని నెక్స్ట్ స్టేజ్ ఉండడం వల్లే కదా, దాని నెక్స్ట్ లింక్ ఉండడం వల్ల. సో అది అల్టిమేట్ అవుతుంది దానికి. మళ్ళీ దానికి అల్టిమేట్ ఏమవుతుంది? దానికి బిగినింగ్ ఏమవుతుంది? దాని బిఫోర్ అవుతుంది. దానికి అల్టిమేట్ ఏమవుతుంది? దాని నెక్స్ట్ లింక్ అవుతుంది. సో అదన్నమాట. అంటే మనము అది వెన్ యూ ఎస్టాబ్లిష్ ద ఫస్ట్ లింక్, మనం ఫస్ట్ లింక్ మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆ చైన్ లో, ఖచ్చితంగా దాని నెక్స్ట్ లింక్ ఎండ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ లింక్ ఇన్ వ్యూ అది ఉంటుంది, అని కనిపిస్తుంది. అది ద సింపుల్ సబ్స్టెన్సెస్ మే ఎగ్జిస్ట్ యాజ్ సింపుల్, కాంపౌండ్ ఆర్ కాంప్లెక్స్, అండ్ యాజ్ సచ్ నెవర్ డిస్టర్బ్ హార్మోనీ, బట్ ఆల్వేస్ కంటిన్యూ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్, అండ్ ఇన్ దట్ వే ఆల్ పర్పసెస్ ఆర్ కన్జర్వ్డ్. అంటే ఆ సింపుల్ సబ్స్టెన్స్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది? ఎగ్జిస్ట్ అయి ఉండొచ్చు, సింపుల్ గా ఉండొచ్చు, కాంపౌండ్ ఆర్ కాంప్లెక్స్, అలా ఫామ్ లో అయినా ఉండొచ్చు. అలా ఉన్నప్పటికీ, సింపుల్ ఫామ్ లో ఉన్న, కాంపౌండ్ ఫామ్ లో ఉన్నప్పటికీ కూడా సబ్స్టెన్స్ అనేది, ఆ సింపుల్ సబ్స్టెన్స్ అనేది అది ఒకదానికి ఒకటి డిస్టర్బ్ చేసుకోదు. నెవర్ డిస్టర్బ్ హార్మోనీ. ఆ హార్మోనీ అనేది డిస్టర్బ్ అవ్వదు. ఆల్వేస్ కంటిన్యూ. అది ఫస్ట్ నుంచి కూడా చివరి దాకా కూడా అదే హార్మోనీ కంటిన్యూ చేస్తుంది. అండ్ ఇన్ దట్ వే ఆల్ పర్పసెస్ ఆర్ కన్సర్వ్డ్. సో ఈ విధంగా దాని యొక్క పర్పస్ ఉంటుంది కదా, ఆ పర్పస్ అంతా కూడా సంరక్షించబడుతూ ఉంటుంది అనమాట. ఏది? ఈ కాంప్లెక్స్ ఫామ్ లో ఉన్న, సింపుల్ ఫామ్ లో ఉన్న. దాని నెక్స్ట్ ఇది మనం చెప్పుకున్నప్పుడు మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఒక్క నిమిషం. అయితే ఇక్కడ వచ్చేసి త్రూ అవుట్ కెమిస్ట్రీ వీ కెన్ అబ్జర్వ్ దిస్ కాంపౌండ్. ఈ ఎగ్జాంపుల్ గా ఆయన చెప్తున్నారు మనకి వివరంగా. ఈ కెమిస్ట్రీ మనం గమనించినట్టయితే మనకి కాంపౌండింగ్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. వీ ఫైండ్ అయోడిన్ యునైటింగ్ విత్ ఇట్స్ బేస్, దట్ ఈస్ టూ సింపుల్ సబ్స్టెన్సెస్ కాంపౌండింగ్ ఇన్ కీపింగ్ with their own individual plan, reliably and intelligently in accordance with the affinities for each other. అంటే అయోడిన్ తీసుకున్నాం అనుకోండి, అయోడిన్ ని యునైట్ చేస్తే మళ్ళీ అయోడిన్ తో కలిపితే ఏమవుతుంది? అయోడైడ్ అవుతుంది. అంటే టూ సింపుల్ సబ్స్టెన్సెస్, అయోడిన్ అయోడిన్, ఆ టూ సింపుల్ సబ్స్టెన్స్ ఏమవుతాయి? కాంపౌండ్ గా అవుతాయి. కానీ అవి కాంపౌండ్ అయినప్పటికీ కూడా వాటి యొక్క ఇండివిజువల్ ప్లాన్ అనేది ఏం మారదు. వాటికి ఇండివిజువాలిటీ ఉంటుంది. వాటి యొక్క ఎఫినిటీస్ ఉంటాయి కదా, వాటి మధ్య ఉన్న రిలేషన్, ఒకదానికి ఒకటి ఉన్న రిలేషన్ దానికి ఎలా ఉండాలో అలాగే ఉంటుంది తప్ప అవేమి డిస్టర్బ్ అవ్వవు. వెన్ సబ్స్టెన్సెస్ కమ్ టుగెదర్,
అంటే ఇదంతా చెప్పిన తర్వాత కింద మన మనిషి బాడీకి రిలేషన్ చెప్తారండి. అప్పుడు మీకు ఈ పై చెప్పినంతా కొరిలేట్ చేసుకుంటే కరెక్ట్ అవుతుంది. ఇది ఒకసారి ఈ రోజు క్లాస్ వినేసి అలా మూసారనుకోండి, ఆ ముక్కు చీత్తే ఎలా అయిపోతుందో అలా పోతుంది. మనం మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకసారి వింటే అప్పుడు మనకి మీకు బాగా అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా గ్రౌండ్ అన్నమాట. అంటే బేస్. ఇది ఫండమెంటల్ గా ఈ బేస్ ఫండమెంటల్స్ మనకు తెలిస్తేనే నెక్స్ట్ వచ్చే ఫిలాసఫీ అండ్ ఆర్గనాల్లో ఇంకా డెప్త్ కి వెళ్తే అది మనకు అర్థమవుతుంది. సో అది అన్నమాట. ఇది బోర్ గా ఫీల్ అవ్వద్దు. అయితే when substances come together in that way, they do not disturb the simple substance each other. There is nothing destroyed. Each one retains its own identity and they can be reduced again to their simples by reaction and reagents. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ సబ్స్టెన్సెస్ టుగెదర్ గా వచ్చినప్పుడు ఈ దారిలో ఒకదాని ఒకటి డిస్టర్బ్ చేసుకోవు. ఆ సింపుల్ సబ్స్టెన్స్ దేని సింపుల్ సబ్స్టెన్స్ దానిగా ఉంటుంది తప్ప ఒకదాని ఒకటి డిస్టర్బ్ చేసుకోవు. అంటే ఒక అయోడిన్ సింపుల్ సబ్స్టెన్స్ ఇంకో అయోడిన్ సింపుల్ సబ్స్టెన్స్ డిస్టర్బ్ చేసుకోవు. దేర్ ఈస్ నథింగ్ డిస్ట్రాయిడ్. ఒకదాని ఒకటి డిస్ట్రాయ్ చేసుకోవు. ఈచ్ వన్ రిటైన్స్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ. దాని ఓన్ ఐడెంటిటీలో అవి ఉంటాయి అనమాట, రిటైన్ అయి ఉంటాయి. దే కెన్ బి రెడ్యూస్డ్ అగైన్ టు దేర్ సింపుల్. అంటే ఐడిన్ మళ్ళీ మనం రెడ్యూస్ అవ్వగలవు, సింపుల్ ఫామ్ లోకి రాగలవు. దేని వల్ల? రియాక్షన్ వల్ల కానీ కారకాలు అంటారు కదా, ఆ కారకాల వల్ల అలా రాగలవు కూడాను. నౌ ఆల్ ఆఫ్ దీస్ ఎంటర్ ఇన్ టు ది హ్యూమన్ బాడీ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ ప్రిజర్వ్స్ ఇట్స్ ఐడెంటిటీ త్రూ అవుట్ అండ్ వేర్ ఎవర్ ఫౌండ్ కెన్ బి ఐడెంటిఫైడ్. సచ్ కాంబినేషన్ హౌఎవర్ మియర్లీ రిప్రజెంట్స్ ఏ కాంపోజిట్ స్టేట్. అంటే ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు ఈ అన్ని కూడా ఇవన్నీ కూడా ఈ ఎలిమెంట్స్, ప్రతి ఎలిమెంట్ కూడా హ్యూమన్ బాడీలో ఆల్ ఆఫ్ దీస్ ఎంటర్ ఇండి. ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా హ్యూమన్ బాడీ కలిగి ఉంటుంది కదా. ఆ బాడీలో ఉన్నప్పటికీ కూడా దాంట్లో ప్రిజర్వ్ అయి ఉన్న ఈ ఐడెంటిటీ అనేది, వీటి యొక్క ఐడెంటిటీ దానికి సంబంధించింది త్రూ అవుట్ బాడీ ఎక్కడ కావాలంటే అక్కడ ఐడెంటిఫై అవుతూ కనిపిస్తూనే ఉంటుంది అనమాట. డిస్టర్బ్ అవ్వకుండా, అంటే ఒకదాని ఒకటి డిస్టర్బ్ చేసుకోకుండా ఉంటుంది. ఈ కాంబినేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? కాంపోజిట్ స్టేట్. ఆ సింపుల్ నుంచి కాంపోజిట్ స్టేట్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇవన్నీ కూడి ఒక దాంట్లో ఉంటాయి బాడీలో, కానీ ఒకదాన్ని ఒకటి డిస్టర్బ్ చేసుకోవు. దేని ఐడెంటిటీ దానికి ఉంటుంది అదనమాట. ఇంకా నెక్స్ట్ చూడండి, ఇంకా బాగా చెప్తారు. అయితే బట్ వెన్ దీస్ కాంపోజిట్ సబ్స్టెన్సెస్ అండ్ సింపుల్ సబ్స్టెన్సెస్ ఆర్ బ్రాట్ ఇంటూ an additional condition, that is when they are presided over and dominated by something, they may be said to enter into a very complex form, and in the body a life force keeps everything force in order, other force in order. But when these కానీ ఎప్పుడైతే ఈ కాంపోజిట్ స్టేట్స్ సబ్స్టెన్సెస్, సింపుల్ సబ్స్టెన్సెస్ అవన్నీ ఏమవుతాయి కలిసి ఒక ఎడిషనల్ కండిషన్, ఒక ఎడిషనల్ కండిషన్ కి తీసుకురాబడతాయి. ఎలాగా? when they are presided over and dominated by something, they may be said to enter into very complex form. ఇవి రెండు కూడా when they are presided అంటే ఈ కాంపోజిట్ సబ్స్టెన్సెస్, సింపుల్ సబ్స్టెన్సెస్ కూడా డామినేట్ చేయబడతాయి. దేని చేత? సంథింగ్ దే మే బి సెడ్ ఎంటర్ ఇంటూ, ఏదైతే కాంప్లెక్స్ ఫామ్ అని చెప్పుకున్నామో ఇవన్నీ కూడా ఈ బాడీ యొక్క లైఫ్ ఫోర్స్ చేత సంరక్షించబడుతూ ఏం చేస్తుంది లైఫ్ ఫోర్స్? ఈ ప్రతిదానికి ఒక ఫోర్స్ ఉంటుంది అనుకున్నాం కదా, ప్రతిదాన్ని ఒక ఆర్డర్ లో పెడుతుంది అనమాట. ప్రతి సింపుల్ సబ్స్టెన్స్ దానికి సంబంధించిన ఐడెంటిటీని కలిగి ఉంటుంది కదా, ఉదాహరణ ఒక డిస్టర్బ్ చేసుకోకుండా అన్నిటిని కూడా ఆర్డర్ లో పెట్టి ఉంచేది ఏంటి? ఈ లైఫ్ ఫోర్స్, ఈ వైటల్ ఫోర్స్ అనేది అనమాట. దానికి కరెక్ట్ గా పనిచేసేలాగా, ఇప్పుడు డైజెషన్ పనిచేసేలాగా అది అలా దేనికి దానికి చేస్తుంది అనమాట. అలా దేని పని చేసుకునేలాగా ఈ సింపుల్ సబ్స్టెన్స్ కానీ కాంపోజిట్ సబ్స్టెన్సెస్ కానీ ఇవన్నీ కూడి ఉన్నప్పటికీ దేని పని అది చేస్తే ఇవన్నీ కాంప్లెక్స్ ఫామ్ గా ఎంటర్ అయినప్పటికీ ఈ లైఫ్ ఫోర్స్ అనేది దేని ఫోర్స్ ని దానికి ఆర్డర్ లో ఉంచుతుంది అనమాట. డైనమిక్ సింపుల్ సబ్స్టెన్సెస్ ఆఫెన్ డామినేట్ ఈచ్ అదర్ ఇన్ ప్రపోర్షన్ టు దేర్ పర్పస్, వన్ హ్యావింగ్ ఏ హయ్యర్ పర్పస్ దాన్ అనదర్. ఈ డైనమిక్ లెవెల్లో ఉన్నటువంటి ఈ సింపుల్ సబ్స్టెన్సెస్ ఒకదాన్నొకటి తరచూ డామినేట్ చేసుకుంటూ, అంటే వాటి పర్పస్ కి అనుగుణంగా చేసుకుంటూ ఒకదాన్ని మించి ఒకటి హైయర్ పర్పస్ కి
హయ్యర్ పర్పస్ కోసం అన్నమాట. ఒకదాని నుంచి ఇంకొక హయ్యర్ పర్పస్ కోసం ఒకదాన్ని ఒకటి డామినేట్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ది వైటల్ ఫోర్స్ విచ్ ఈజ్ సింపుల్ సబ్స్టెన్స్ ఈజ్ అగైన్ డామినేటెడ్ బై ఎంటర్ సింపుల్ సబ్స్టెన్స్ స్టిల్ హయ్యర్ విచ్ ఇస్ ద సోల్. అంటే ఈ వైటల్ ఫోర్స్ అనేది కూడా సింపుల్ సబ్స్టెన్సే. ఇది ఇంకో సింపుల్ సబ్స్టెన్స్ చేత డామినేట్ చేయబడుతుంది. ఏంటది? వైటల్ ఫోర్స్ కంటే కూడా హయ్యర్ అన్నమాట. అది హయ్యర్ పర్పస్ కలిగి ఉంటుంది. అది ఏంటది? సోల్ అనేది. సింపుల్ అర్థమైందా? ది వైటల్ ఫోర్స్ విచ్ ఈజ్ సింపుల్ సబ్స్టెన్స్. వైటల్ ఫోర్స్ కూడా సింపుల్ సబ్స్టెన్సే. ఇది మళ్ళీ డామినేట్ చేయబడుతుంది దేని అనదర్ సింపుల్ సబ్స్టెన్స్ చేత. ఈ వైటల్ ఫోర్స్ కంటే హయ్యర్ అన్నమాట. అదేంటి? సోల్ అదనమాట. ఇట్ హ్యాస్ బీన్ ద ఎయిమ్ ఆఫ్ ఏ గ్రేట్ మెనీ అంటే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఒకటి చెప్పొచ్చు. కరెక్టో కాదో కానీ నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క గవర్నమెంట్ తీసుకున్నామండి. ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ తీసుకున్నాం. అయితే అక్కడ ఏమవుతుంది, ఈ రాష్ట్రాలన్నిటికీ కూడా ఒక హెడ్స్ ఉంటారు. వీళ్ళందరూ ఒక కోఆర్డినేషన్ తో వర్క్ చేసేలాగా, సరే జిల్లాలు తీసుకున్నాం రాష్ట్రాల్లో. ఈ జిల్లాలన్నీ ఒక్కట హార్మోనియస్ గా కరెక్ట్ గా పరిపాలించబడేలాగా చూసేది ఏంటి? సీఎం కదా, రాష్ట్ర ప్రభుత్వం. ఈ అన్ని రాష్ట్రాలని కూడా ఒక ఆర్డర్ లో చక్కగా పరిపాలించేలా చూసేది ఏమిటి? కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళందరికంటే హైయెస్ట్ పిఎం, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ ఇలాగనమాట. అలాగా ఇక్కడ చెప్పుకొస్తున్నారంటే ఒకదాన్ని ఒకటి ఏ పర్పస్ ఆ పర్పస్ కి హయ్యర్ పర్పస్, దీనికంటే హయ్యర్ ఏంటంటే వైటల్ ఫోర్స్ కంటే సోల్. అది ఇది సింపుల్ సబ్స్టెన్సే, అది సింపుల్ సబ్స్టెన్సే, కానీ వైటల్ ఫోర్స్ కంటే హయ్యర్ అన్నమాట ఈ సోల్ అనేది. ఇట్ హ్యాస్ బీన్ ద ఎయిమ్ ఆఫ్ ఏ గ్రేట్ మెనీ ఫిలాసఫర్స్ by study to arrive at some conclusion concerning the soul. It has been the aim of great many philosophers by study to arrive some conclusion concerning soul. ఈ సోల్ గురించి ఒక కన్క్లూజన్ కి రావడం కోసం అని చెప్పి కొంతమంది ఫిలాసఫర్స్ వాళ్ళ యొక్క ఎయిమ్ గా తీసుకున్నారనమాట. వీటి గురించి చాలా గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ఎయిమ్ అది. అంటే ఈ సోల్ కి సంబంధించి ఒక కన్క్లూజన్ కి రావాలి అన్నట్టు. దే హ్యావ్ అటెంప్టెడ్ టు లొకేట్ ఇట్ ఎట్ some particular point, but we can see from the above that it is not in circumscribed location. అంటే దే హ్యావ్ అటెంప్టెడ్ టు లొకేట్. వాళ్ళు ఏం చేశారు, ఈ సోల్ ని ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర లొకేట్ చేయడానికి చూశారు, అటెంప్ట్ చేశారు, అంటే లొకేట్ చేయడానికి చూశారు. బట్ వీ కెన్ సీ ఫ్రమ్ ద అబౌవ్, ఇంకా మనం అంతకంటే హైయెస్ట్ నుంచి, అంటే ఈ పరిమితి కాకుండా పైనుంచి చూస్తే ఏమవుతుంది, అది ఒక ఒక లొకేషన్ కి పరిమితం చేయబడలేదు అదనమాట. నాకు అర్థమవుతుంది అక్కడ. ఇన్ కన్సిడరింగ్ సింపుల్ సబ్స్టెన్స్ వీ కెనాట్ థింక్ ఆఫ్ టైమ్, ప్లేస్ ఆర్ స్పేస్, బికాస్ వీఆర్ నాట్ ఇన్ ద రియల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నార్ ద రెస్ట్రిక్టెడ్ మెజర్మెంట్స్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ స్పేస్ అండ్ టైమ్. We are in the realm of simple substance. It is only finite to think of place and time. అంటే ఇన్ కన్సిడరింగ్ సింపుల్ సబ్స్టెన్స్, మనము ఈ సింపుల్ సబ్స్టెన్స్ ని కన్సిడర్ చేసేటప్పుడు వీ కెనాట్ థింక్ ఆఫ్ టైం. దాని గురించి ఆలోచిస్తే ఏమవుతుంది, దాని యొక్క కాల పరిమితిని కానీ, అది ఉండే లొకేషన్ ని కానీ, ఇంత ప్లేస్ లో ఉంటుంది, ఈ మెజర్మెంట్స్ కానీ మనం ఆలోచించలేమన్నమాట అసలు. ఎందుకు అంటే వీఆర్ నాట్ ఇన్ ద రియల్మ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నార్ ద రెస్ట్, అంటే మనకి ఉన్న మ్యాథమెటిక్స్ ఆ రెస్ట్రిక్టెడ్ మెజర్మెంట్స్ ఉంటాయి కదా, మనం కొంతవరకే మెజర్ చేయగలం కదా. ఇప్పుడు ఆకాశం ఎంత ఉంది అంటే మీరు కొలవగలరు దాన్ని, ఇన్ఫినిట్ కదా. అలాగా మనము ఆ దానికి లిమిటెడ్ మ్యాథమెటిక్స్ కూడా ఒక పరిమితి ఉంది, ఈ మెజర్మెంట్స్ కూడా ఒక పరిమితి ఉంది, దానికి లోబడి ఉన్నాం. కొనడం వల్ల ఆ వరల్డ్ యొక్క స్పేస్ టైం ని మనం కొలవలేము, అందువల్ల కొలవలేమని చెబుతున్నారు. వీఆర్ ఇన్ ద రియల్మ్ ఆఫ్ సింపుల్ సబ్స్టెన్స్. మనం అందరం దేనికి లోబడి ఉన్నాము, సింపుల్ సబ్స్టెన్స్. అదే కదా మనలోంచి ప్రవహించి అందరినీ కూడా హార్మోనియస్ గా ఆర్డర్ గా ఉంచేది అదే. దానికే మనం లోబడి ఉన్నప్పుడు దాన్ని ఎలా కొలవగలుగుతాం? అది అంటే మనకంటే తక్కువ దాన్ని కొలవగలుగుతాం, అంతకంటే హైయెస్ట్ అది ఎలా కొలవగలుగుతాం? కొలవలేం. అదనమాట. అంటే మనం అలా కొలవగలుగుతాము అనేది చాలా పిచ్చి ఆలోచన.
ఇట్ ఈస్ అంటే ఇట్ ఈస్ ఫినిట్ టు థింక్ ఆఫ్ ప్లేస్, ఆ ప్లేస్ గురించి కానీ దాని యొక్క టైం గురించి కానీ అది అది మనం ఆలోచించేదంతా కూడా ఒక పరిమితి వరకే మనం ఆలోచించగలుగుతాం. అది అపరిమితమైనది అనమాట, మన ఊహకు అందదు అది అని చెప్తున్నారు. క్వాంటిటీ కెనాట్ బి ప్రెడికేటెడ్ ఆఫ్ సింపుల్ సబ్స్టెన్స్, ఓన్లీ క్వాలిటీ ఇన్ డిగ్రీస్ అండ్ ఫైన్నెస్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, క్వాంటిటీ అనేది అంటే ఎంత ఉంది, ఎంత క్వాంటిటీ అనేది మనము అంచనా వేయలేం ఏది సింపుల్ సబ్స్టెన్స్ గురించి. ఓన్లీ క్వాలిటీ ఇన్ డిగ్రీస్ ఆఫ్ ఫైన్నెస్, క్వాలిటీ ఎలా ఉంది అనేది మనతో ఫైన్నెస్ ని బట్టి మనం చేయగలుగుతాం. అంటే ఇప్పుడు మన బాడీలో వైటల్ ఫోర్స్ ఎంత ఉంది ఏమిటి అనేది మనం అదే సింపుల్ సబ్స్టెన్స్ ఎంత ఉంది అనేది మనం కొలవలేం కదా, కానీ అది హార్మోనియస్ గా ఉందా లేదా మనకు తెలుస్తుంది ఆ ఫైన్నెస్ ని బట్టి. అంటే ఆర్డర్ లో ఉన్నంత వరకు మనకు అసలు హెల్దీగా ఉన్నప్పుడు ఏ ఆర్డర్ కుదరదని చెప్తారు కదా. సో ఆ ఫైన్నెస్ అనేది మనం ఆ క్వాలిటీ అంటే వైటల్ ఫోర్స్ పక్కా పర్ఫెక్ట్ గా ఉంది, హార్మోనియస్ గా ఉంది అనేది మనకి ఆ ఫైన్నెస్ ఆ మనిషి యొక్క హెల్దీగా ఉండే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఆ క్వాలిటీ అనేది తక్కువగా ఉంది ఎలా తెలుస్తుంది, సిక్ అవడం వల్ల తెలుస్తుంది. అది అలా క్వాలిటీని అసెస్ చేయగలుగుతామే తప్ప క్వాంటిటీని మనం చేయలేమని చెప్తున్నారు. We will see the importance of this in its special relation to homeopathy by using an illustration. So మనం ఇక్కడ దీని యొక్క ఇంపార్టెన్స్ ఈ హోమియోపతితో రిలేట్ చేసుకుంటే దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మనము ఎలాగా ఇంపార్టెన్స్ మనకు ఎలా తెలుస్తుంది అంటే ఒక వివరణాత్మకంగా మనము చూస్తే మనకు అర్థమవుతుంది ఎలాగా. when you have administered sulfur 55 m అంటే millismol in infrequent doses and find it will not work any longer, you give the CM potency and see the curative action taken up at once. అంటే when you have administered మనం సల్ఫర్ 55 millismol స్కేల్ లో గనక ఇన్ఫ్రీక్వెంట్ డోసెస్ లో పంపిస్తే అడ్మినిస్టర్ చేస్తే ఇస్తే ఏమవుతుంది, అదేం పెద్ద పనిచేయదు కదా, కొంచెం పనిచేసి ఆగిపోతుంది. అదే మీరు CM పొటెన్సీ ఇవ్వండి, దాని క్యూరేటివ్ యాక్షన్ అనేది టేకెన్ అప్ అట్ వన్స్ మనకి తెలుస్తుంది. అప్పుడు మీరు CM పొటెన్సీలో కనుక క్వాంటిటీ ఎంత ఉంది సల్ఫర్ అని చెప్పి చూసారనుకోండి, CM పొటెన్సీలో డైనమిక్ లెవెల్లో ఉంటుంది కదా, అది మీకు తెలియదుగా, కనిపించదు, అది మనకి క్వాంటిటీ కనిపించదు, కానీ అది క్యూరేటివ్ యాక్షన్ ద్వారా క్వాలిటీ కనిపిస్తుంది, సల్ఫర్ ఉందని తెలుస్తుంది, బెటర్మెంట్ వస్తుంది కదా. అది ఆయన చెప్తున్నారు. Do we not see by this that we have entered a new series of degrees and are dealing entirely with quality? ఇది ఇక్కడ నుంచి నెక్స్ట్ చెప్తాను, మళ్ళీ వేరే టాపిక్ లోకి వెళ్ళిపోతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీస గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.